చేసుకుంటాం, సంపాదించుకుంటాం, మనము మన కుటుంబాలు బ్రతుకుతాయి, అంతవరకే. సో ఈ మార్గాలన్నీ కూడా ఒక 70 సంవత్సరాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. బ్రతుకుదెరువు మార్గమైనా, భూమి మీద మనం ప్రయాణం చేసే మార్గాలైనా ఒక 70 సంవత్సరాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. తర్వాత మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు మన మార్గాలు ఎలా ఉంటాయి అనంటే అవి శాశ్వతమైన మార్గాలు. ఎల్లప్పుడూ దేవునితో ఉండి దేవునితో నివసించే మార్గాలు అవి. సిటీ స్టడ్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను చాలా గొప్ప ఫ్యామిలీకి సంబంధించిన యవనస్తుడు. చెప్పాలి అనంటే మిలియనర్, కోటీశ్వర్లు అంటాం చూడండి, అలాంటి కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టాడు సిటీ స్టడ్. ఆయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన యవనస్తుడు. ఆస్ట్రేలియా తర్వాత అతను కొంచెంగా ఈ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని వాటిల్లో తనకు ఫేవరెట్ గేమ్ ఏంటంటే క్రికెట్ బాగా ఆడేవాడు సిటీ స్టడ్. అట్ ది సేమ్ టైం దేవుని తెలుసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, మారు మనసు పొందాడు. తన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునిని స్తుతించి ఆరాధన చేయాలి అనేది ఆయనకు అర్థమైంది యవనస్తుడుగా. ఈ యవన కాలంలో మారు మనసు పొంది ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ఆటలాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా ఆయన ఆటలో సపోర్ట్ చేసి ఆయన టీము ఎక్కడికి వెళ్ళినా గెలిచేటట్లుగా చేశాడు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్గా వెళ్ళేటప్పుడు ఆ సిటీ స్టడ్ కెప్టెన్గా ఉండేవాడు. ఆయన ఏ దేశం మీద ఈ క్రికెట్ ఆడటానికి వెళ్ళినా గెలిచేవాడు, ఆ టీం గెలిచేది. అలాగూ దేశానికి ఈ బంగారు పతకాలు చాలా సంపాదించాడు. ఈ సిటీ స్టడ్ని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలే బ్యాక్గ్రౌండ్ కోటీశ్వరుడు బ్యాక్గ్రౌండ్. అంటే ఫాదరు ఆయన చాలా ఆస్తిపరుడు. రెండవది తనకు తాను స్వయంగా బాగా సంపాదించాడు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం లీడర్ అవడంతో ఆయనకు చాలా ధనం, కోట్లు ధనం వచ్చేసింది. అంత గొప్పవాడుగా మారాడు. సహజంగా తల్లిదండ్రులు సంపాదించే వాళ్ళైతే పిల్లలు బాధ్యత లేని వాళ్ళుగా ఉంటున్నారు. అమ్మా నాన్న బాగా సంపాదించి కూడబెట్టి ఉంటే నాకేంటి, నేను ఇంకా కష్టపడి పనిచేసేది ఏంటి, మా అమ్మా నాన్న సంపాదించింది ఉంది, దాన్నే తిందాము, తిరుగుదాము, ఎంజాయ్ చేద్దాము అని ఆ తప్పిపోయిన కుమారుల్లాగా కొంతమంది తల్లిదండ్రులు సంపాదిస్తే పిల్లలు ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు, కానీ కష్టపడి చేసుకోవాలనే ఆలోచన పిల్లలకి రావట్లేదు. అదొక మార్గం, వాళ్ళు ఎన్నుకునే మార్గం. ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఒక మార్గం వాళ్ళది. కొంతమంది బ్రతికినంతకాలం సరదాగా బ్రతకాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి, కాలం క్షేమంగా గడుపుకోవాలి, తర్వాత ఎంటర్టైన్మెంట్ చేయాలి అనేది అది ఒక మార్గం.
ఈ ఫారినర్స్కి ఉండే అలవాటు ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్లో లేక మన ఇండియన్ పీపుల్లో సంపాదించాలి, మన పిల్లలకి వెనక వేసుకోవాలి అనే ఒక తత్వం ఇది భారతదేశంలో ఉన్న ప్రజలకి. మనం బాగా సంపాదించాలి, మన తర్వాత పిల్లలకి వెనక వేసుకోవాలి, దాచుకోవాలనే తత్వం భారతదేశం ప్రజలది. కానీ ఫారిన్ గవర్నమెంట్ది ఏంటి అని అంటే, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకి వెళ్ళకూడదు. వాళ్ళు తిన్నంత తిని బ్రతికినంత కాలం బ్రతికి వారు సంపాదించి వాడు చనిపోబోయే లోపు ఆస్తులు ఏమన్నా మిగిలితే అది గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి, పిల్లలకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి 10 కోట్లు సంపాదిస్తే ఒక 5 కోట్లే వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఖర్చు అయింది, ఇంకా 5 కోట్లు మిగిలింది. వాళ్ళకి పిల్లలు ఉంటారు కానీ పిల్లలకి ఇవ్వకూడదు, అది గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి 5 crores. అది వాళ్ళ లా చాలా దేశాల్లో. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటారు, టూరిస్టులుగా వెళతారు, వేరు దేశాల్లో ఏమున్నాయో మంచి మంచివి చరిత్రాత్మకంగా హిస్టారికల్గా ఉండేవి చూస్తారు. ఆ తర్వాత వాటిని ఎంజాయ్ చేస్తారు, ఫ్లైట్లు ఎక్కుతారు. ఇలాగూ ఆస్తుల్ని మ్యాక్సిమం ఖర్చు చేయడానికి చూస్తారు. వారు ఖర్చు చేయాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకి టూర్లు కావాలి. ఒకవేళ అలా చేయకపోతే అది ఎటు గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. అందుకని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అదొక మార్గం. ఇంకా కొన్ని మార్గాలు ఎలా ఉంటాయి అంటే సోమరి మార్గాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడే మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఏం చదివామంటే, సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల దగ్గరకు వెళ్ళు అన్నాడు. అదొక సోమరి మార్గం. అంటే ఎక్కువగా నిద్రపోవటం, ఎక్కువగా తినడం, ఎక్కువగా రెస్ట్ తీసుకోవటం, ఏమీ పని పాట లేకుండా కదలకుండా కూర్చోవడం, అదొక మార్గం, సోమరి మార్గం. ఈ సోమరి మార్గం అన్నందుకు ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది, చెబుతాను, విందాం. ఒక అతను పెద్ద సోమరుడు ఉన్నాడంట. ఈ సోమరుడు ఆకలి అవుతుందయ్యా, ఏమైనా తినటానికి పెట్టు అన్నాడంటే ఒక అతన్ని. ఆయన ఏం చేశాడంటే, ఈ రైతు ఈయన పొలం వెళుతూ దారిలో అయ్యా ఆకలి అవుతుంది ఏమైనా తినటానికి పెట్టు అంటే, ఆయన పొలంలో పండిన వేరుశెనక్కాయలు ఉన్నాయంట. అవి ఒక సాలిడు వేరుశెనక్కాయలు ఆయనకిచ్చి, బాబు ఆకలి అవుతుంది అన్నావు కదా, నేను పొలం వెళుతున్నాను, పని చేసుకొని వస్తాను, ఇవి తిను, ఇవి తినగా నీకు ఆకలి తిరగకపోతే మరలా ఏమన్నా కొన్ని ఇస్తాను అని ఒక సాలిడు వేరుశెనక్కాయలు వేపిన వేరుశెనక్కాయలు టేస్ట్గా ఉంటాయి కదా, అవి ఇచ్చి పొలం వెళ్ళాడంట. ఆయన పొలం వెళ్ళి పనులు చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టయానికి ఇంటికి తిరిగి వస్తా దారిలో ఇతనుంటే అవి కాయలు తినలేదంట. తినకుండా ఉంటే ఆయన అడిగాడంట, ఏమయ్యా నేను ఇచ్చిన వేరుశెనక్కాయలు తినలేదు అని అంటే ఆయన అన్నాడంట, మీరేమో కాయలు వెళ్ళారండి కానీ వాటిని కొట్టి పెట్టలేదు. అంటే వేరుశెనక్కాయలు అది పొడవాలి కదా, చెక్కనే పొడిచి తర్వాత లోపల పప్పులు తినేది కదా, మీరు ఆ పని చేయకుండా వెళ్ళారు, అందుకని నేను ఎదురుకు పెట్టుకొని చూస్తున్నాను అన్నాడంట. అంటే ఎంత పరుడో చూసుకోండి దీన్ని బట్టి. ఆ రైతు అవి కూడా ఒలిసిపెట్టి వెళ్తే తినేవాడిని, ఒలవలేదు కాబట్టి నేను తినకుండా అంతే ఉంచాను. ఇదే మార్గం అంటే సోమరి మార్గం. ప్రేరా, మనం ఎన్నుకునే మార్గాలు వాటి రిజల్ట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక రిజల్ట్ ఉంటుంది. మనం ఎన్నుకునే మార్గాలు సోమరి మార్గం అయితేనేమో బాధల్లోకి తీసుకెళ్తుంది, లగ్జరీ మార్గం ఎన్నుకుంటే అప్పుల్లోకి తీసుకొని వెళుతుంది, ఎంటర్టైన్ మార్గాలు ఎన్నుకుంటే అంటే జలసాలు ఎన్నుకుంటే ఉన్న ఆస్తులు కోల్పోయేటట్లుగా చేస్తుంది.
అలాగే పాపము మార్గాల్ని ఎన్నుకుంటే శాపాల్లోనికి తీసుకొని వెళుతుంది. మనం ఎన్నుకొని ఆ రూటును బట్టి, ఆ మార్గాన్ని బట్టి మనకొచ్చే ప్రతిఫలం, రిజల్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఏముందంటే 16వ వచనం చూడండి. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొరుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే నీ లైఫ్లో ఏ మార్గం ఎన్నుకున్నావో దానిని బట్టి నీకు రిజల్ట్ ఉంటుంది. లోకంలో రకరకాల మార్గాలు ఉన్నాయి. చెడు మార్గాలు ఉన్నాయి, మంచి మార్గాలు ఉన్నాయి, శోధన మార్గాలు ఉన్నాయి, క్షేమకరమైన మార్గాలు ఉన్నాయి. అలాగే శాపాలు తెచ్చుకునే మార్గాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు తెచ్చుకునే మార్గాలు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెబుతున్నాడంటే, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అందరూ చెప్దామా ఈ మాట? అందరం చెప్పండి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అంటే మనకు ఏది మేలైతే ఆ మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. మేలైన మార్గం ఎన్నుకోవాలి. ఏంటి మేలైన మార్గం? మేలైన మార్గం ఏంటి? దేవుని వాక్యంలో చూద్దాం. మనకు మేలు కలిగించే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని అంటే వాక్యాన్నే మనం ఫాలో అవ్వాలి. మన సొంత నాలెడ్జ్ అవసరం లేదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 20వ వచనం నుండి చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చూసారండి, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. అంటే మనం ఎన్నుకోవలసిన మార్గాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. అక్కడ 23వ వచనం చూస్తే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. మరలా చదవండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ ఉపదేశము 2 పదాలు. ఏంటది? ఒకటి ఆజ్ఞ, 2 ఉపదేశం. ఆజ్ఞ అంటే ఏంటి? 20వ వచనంలో ఉంది. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకోరు. అంటే తండ్రి చెప్పేదంతా కూడా ఆజ్ఞ. 2 ఉపదేశము వెలుగుగా. ఉపదేశం అంటే ఏంటి? 20వ వచనంలో నీ తల్లి ఉపదేశము త్రోసివే. పిల్లలు గ్రహించాలి, గమనించాలి. ఇది యాక్చువల్గా సండే స్కూల్లో యూత్ మీటింగ్లో చెప్పే టాపిక్ ఇది.
తల్లి మాటనేమో ఉపదేశంగా తీసుకోవాలంట, తండ్రి మాటని ఆజ్ఞలాగా తీసుకోవాలి. అది దేవుని వాక్యం. తండ్రి మాటను ఎలా తీసుకోవాలి? ఆజ్ఞలాగా తీసుకోవాలి. తల్లి మాట ఉపదేశంగా తీసుకోవాలి. ఎప్పుడైతే తండ్రి మాటను ఆజ్ఞగా, తల్లి మాటను ఉపదేశంగా తీసుకుంటామో అది నీకు జీవ మార్గం. అంటే మన జీవితానికి జీవాన్నిచ్చే మార్గం ఇది. మనం కూడా ఈ ఆజ్ఞలు పాటిస్తే అది మనకు దీపంలాగా ఉంటుంది. అంటే మనకు వెలుగునిస్తుంది. అలాగే ఉపదేశాన్ని పాటిస్తే అది మనకు వెలుగుగా ఉండి శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. మేలైన మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మేలైన మార్గం ఏమిటంటే దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశమును వెంటాడాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశాన్ని వెంటాడాలి. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్ను గూర్చి స్టార్ట్ చేసే కదా, ముగించలేదా? తెలియట్లే, కన్ఫ్యూజ్ అయ్యారు. ముగించలే నేను. అది ఇక్కడ కోట్ చేద్దామని చెప్పి అక్కడ పెండింగ్ పెట్టేసి సిటీ స్టడ్ని గురించి చెబుతున్నారు కదా. సిటీ స్టడ్ ఎవరు? ఆస్ట్రేలియా దేశస్థుడు. తర్వాత అతను ఏం ఆడేవాడు? క్రికెట్ బాగా ఆడేవాడు. తర్వాత అతని ఫ్యామిలీ ఏంటి? రిచ్ ఫ్యామిలీ, కోటీశ్వరుడు కుటుంబం. తర్వాత ఇతను ఏం చేశాడు? క్రికెట్ ఆడి బంగారు పథకాలు వచ్చినాయి. తర్వాత ఇతను కూడా కోట్లు సంపాదించాడు. తర్వాత ఇతను ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడు? దేవుని మార్గాన్ని ఎన్నుకున్నాడు. అంతవరకు చెప్పాం కదా. ఇక ఇక్కడి నుంచి ఏంటంటే, తాను క్రికెట్ ఆడి ఆ బంగారు పథకాలు గెలిచినప్పుడు వాళ్ళ దేశస్థులంట సన్మానం చేశారంట. అంటే మా దేశానికి గౌరవం, పేరు ప్రతిష్టతలు తెచ్చావు, మా దేశానికి చాలా గౌరవం వస్తుంది, నీ ద్వారా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నిన్ను గౌరవించాలి అని సిటీ స్టడ్ ఆయనను గౌరవించడానికి సన్మాన సభను, అంటే దేశం లెవెల్లో కదా ఇది, నేషనల్ లెవెల్లో సభ అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాంటి సభను ఏర్పాటు చేస్తే ఆయన్ని ఆ సభలో నుండి ఆ స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తే స్టేజ్ మీదకి వెళ్ళలేదంట. సిటీ స్టడ్ గారు మీరు రావాలి, మీకు సన్మానం చేయడానికి ఈ సభను ఏర్పాటు చేశాం, మీరు రావాలి అని అంటే, నన్ను కాదండి మీరు సన్మానం చేయాల్సింది, నా దేవునిని సన్మానం చేయాలి అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఎవరిని సన్మానం చేయాలి? మన దేవుణ్ణి సన్మానం చేయాలి. ప్రియులారా, ఎప్పుడైనా సరే మనల్ని ఎవరైనా సన్మానిస్తే మనం సన్మానం చేయించుకోకూడదు, మన దేవునిని సన్మానించాలి. అది జీవ మార్గం. అంటే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుణ్ణి మనం ఎంత ఘనపరుస్తూ ఉంటామో, దేవుని ఎంత మహిమపరుస్తూ ఉంటామో అది జీవ మార్గంగా మారుతుంది. అంటే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, ఆయన పైకి వెళతా ఉంటే నీ జీవితంలో నీవు ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతావు. లిఫ్ట్ పైకి వెళ్ళే కొద్దే లిఫ్ట్ మీద ఉన్న మనం ఏమవుతాము? పైకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే దేవుణ్ణి పైకి లేపుతూ ఉంటే మనం కూడా పైకి లేస్తూ ఉంటాం. అదే మనకు జీవ మార్గం. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనండి. దేవుని మార్గాల్లో మనం నడుచుకోవాలి. అందుకని అక్కడ ఏమని చదువుతున్నాం? 23వ వచనంలో, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును,
శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. కాబట్టి మేలు కలుగు మార్గం ఏది అని అడిగితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుని ఉపదేశమును పాటించాలి. అదే మనకు వెలుగుగా దీపముగా ఉండి జీవ మార్గముగా ఉంటుంది. మన జీవితంలో ముందుకు వెళతాం. తర్వాత మనం వెంబడించాల్సిన మార్గాలు ఏమున్నాయనంటే 10వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. 10-17 ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. చూసారా, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఈ సిటీ స్టడ్ అయిన ఈ క్రికెట్ ప్లేయర్ దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన ఏమన్నాడు? సన్మానం చేయండి అని అంటే, నాకు సన్మానం అవసరం లేదు, నా దేవునికి సన్మానం చేయండి అని అంటే, ఆ దేశమంతా సిటీ స్టడ్ నమ్ముకున్న దేవునిని ఘనపరిచారు. ఆ తర్వాత ఏమైంది అని అంటే, ఆయనకున్న ఆస్తులను దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాడు. ఆయన గ్రహించింది ఏంటంటే, నేను నా ఆస్తులను దేవుని కొరకు ఖర్చు చేస్తే పరలోకములో దేవుడు నాకు ఆస్తిని సమకూరుస్తాడు అనేది ఆయనకు అర్థమయ్యింది. కాబట్టి ఆయన ఆస్తులను అమ్మి దేవుని కొరకు ఖర్చు పెట్టి దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. అంటే ఆయన లైఫ్ కొంత భాగం ఏమైందంటే క్రికెట్ ప్లేయర్గా ఖర్చు అయిపోయింది, మిగిలిన భాగాన్ని దేవుని కొరకు ఖర్చు చేశాడు. దేవుని కొరకు జీవించాలి, దేవునిని ఘనపరచాలి అనేది తీర్మానం చేసుకున్నాడు. మనం పాడతాం కదా, యేసుని కొరకై ఇలా జీవించదా బాసురముగానే నన్నుదిరం. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్నుదినము. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్నుదినము. కాబట్టి దేవుని కొరకు జీవించాలి అనేది సిటీ స్టడ్ నిర్ణయం తీసుకొని ఆస్ట్రేలియా దేశం అంతా తిరిగి గొప్ప సేవ చేశాడు. మీకు భక్తుల చరిత్రలో బుక్ స్టాల్స్లో సిటీ స్టడ్ అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్ మీ దగ్గర ఆల్రెడీ ఉండొచ్చు కొంతమంది ఇళ్లలో. అది చదివితే మీకు బాగా తెలుస్తుంది ఆయన దేవుని కొరకు ఎలాగ జీవించాడు. లేదా లేకపోతే మీకు ఆ బుక్ దొరికినప్పుడు మీరు కొనుక్కొనైనా చదవచ్చు. సిటీ స్టడ్. అలాగూ మనం దేవుని పనులను నిర్వహించాలి. కాబట్టి పిల్లరా, జీవ మార్గము అక్కడ 17వ వచనం ఏం చదువుతున్నావు? ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. జీవ మార్గము, దేవుని మార్గములో మనం ముందుకి సాగుతూ ఉండాలి. దేవుని మార్గములో మనం ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడు అది మనకు మేలు కలుగు మార్గముగా ఉంటుంది. మనము దేవుని మార్గంలో వెళితే మన పిల్లలు కూడా దేవుని మార్గంలోకి వస్తారు. ఆ పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడతారు. అలాగూ దేవుని మార్గంలో మనం నడవాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయము ఈ మేలు కలుగు మార్గం ఏంటి అనేది ఇక్కడ ఇంకొంచెం క్లియర్గా ఉంది. 24వ వచనం చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఏ మార్గంలో నడుచుకోవాలి? జీవ మార్గములో నడుచుకోవాలి. కొన్ని పేర్లు మనం
జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో చూద్దాం. అబ్రహాము, లోతు. ఎవరు వాళ్ళిద్దరు? అబ్రహాము, లోతు. అబ్రహాం ఏ మార్గంలో వెళ్ళాడు? జీవ మార్గంలో వెళ్ళాడు. లోతు ఏ మార్గంలో వెళ్ళాడు? లోక సంబంధమైన మార్గంలో వెళ్ళాడు. ఎండింగ్ ఏంటి? లోతు నరకానికి వెళ్ళాడు, అబ్రహాము పరలోకానికి వెళ్ళాడు. అంటే లోతు వెళ్ళలేదు, లోతు కుటుంబీకులు. ఎందుకంటే ఆ లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళారు కాబట్టి అలాగే అయిపోయాడు. తర్వాత పౌలు, అలాగే పౌలు దగ్గర ఉండే ఇంకొక వ్యక్తి దేమ. పౌలేమో దేవుని మార్గంలో నడుచుకున్నాడు, దేమ ఇహలోకాన్ని స్నేహించి లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళిపోయాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యోధా ఇస్కరియోతు. యేసు ప్రభు ఏమో జీవ మార్గాన్ని బోధించాడు, యోధా ఇస్కరియోతు ఆ మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. అలాగే ఎలీషా, గెహజీ. ఎలీషా దేవుని మార్గంలో నడుచుకున్నాడు, గెహజీ లోకానుసారమైన మార్గంలోకి వెళ్ళాడు. అలాగే యెహోషువ, ఆకాను. యెహోషువ దేవుని మార్గంలోకి వెళితే ఆకాను లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళాడు. అలాగే పేతురు, అననీయ, సప్పేరా. పేతురు జీవ మార్గంలోకి వెళితే అననీయ, సప్పేరా లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళారు. అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గాలను బట్టి కొంతమందికి శాపాలు వచ్చినాయి, కొంతమందికి మరణాలు వచ్చినాయి, కొంతమంది నరకంలోకి వెళ్ళిపోయారు. అందుకనే పిల్లరా, మనం ఎన్నుకునే మార్గము చాలా కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నాం? దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము, దేవుని వాక్యం వింటాము, కానీ అంతవరకే చాలు అని అనుకోకూడదు. మనం అసలు మన లైఫ్ దేవుని మార్గంలోకి వెళ్ళిపోవాలి. కేవలం ఆదివారం వాక్యం వరకే వింటానండి, తర్వాత మిగిలినవి వాక్యంలో ఏమన్నాయో అవి నాకు వెంబడించడం, అనుసరించడం కుదరదు అంటే అది ఎలా ఉంటుందంటే, నువ్వు ఇంట్లోకి వెళుతూ ఒక కాలు లోపల పెట్టావు, ఒక కాలు బయట పెట్టావు. నువ్వు లోపలికి వెళ్తావా బయటికి వెళ్తావా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. కావున ఇక్కడ దేవుని వాక్యం నేను చదువుతున్నా అంటే, క్రిందనున్న 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమును నడుచుకొను. అంటే నువ్వు పరలోకానికి వెళతావా నరకానికి వెళతావా నువ్వే డిసైడ్ చేసుకో. అది నీ మీద ఆధారపడి ఉంది అంతే. అయితే అధికారం దేవునికి ఉంది, పరలోకానికి పంపించే అధికారము, నరకానికి పంపించే అధికారం దేవునికి ఉంది. ఆ అధికారము దేవునికి ఉంది, కానీ నీవు ఏది డిసైడ్ అయితే అది. ఇప్పుడు మన 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాశారు. మనకి ఇక్కడ స్కూల్లో కూడా చాలామంది రాశారు, మంచి రిజల్ట్ వచ్చింది. అందరూ ఇక్కడే చదివారు, కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎవరెక్కడ చేరతారో వాళ్ళ ఇష్టం. అందరూ ఒక చోట చేరరు కదా. వాళ్ళు తీసుకునే గ్రూపును బట్టి వాళ్ళు ఒక కాలేజీ ఎన్నుకుంటారు, ఆ కాలేజీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మనము వాక్యం విన్న తర్వాత ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. మనం ఒక డిసిషన్కి రావాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. అంటే జీవ మార్గం ఎక్కడా, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని నువ్వు ఇప్పుడే ఆలోచన చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళటానికి మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏమంటాడు? మొట్టమొదట దేవునికి నువ్వు లోబడాలి. రెండవది నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి.